మొట్టమొదటిగా మన మధ్య ఉన్నటువంటి ఎంబీ అష్కినాజ్ గారు, మా తూర్పుగోదావరి జిల్లా ఏఐసిసి హానరబుల్ ప్రెసిడెంట్ గారండి. అయినా మంచి దైవజనులు, మరి అటువంటి దైవజనులు రావడం మాకు చాలా సంతోషం. వారికి మొదటికి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ మరి శ్రీలయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. ఆయన అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా జనరల్ సెక్రటరీ గారండి. మరి అలాగే వేదికను అలంకరించిన దైవజనులందరికీ వందనాలు. మరి కింద ఉన్న దైవజనులు మీరు మాకంటే ఎక్కువ గనులు, విశ్వాసులను పడుతున్న బంధువులందరికీ, పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి ఇశ్రాయేల్ గారి యొక్క జ్యేష్ఠ కుమారుడికి మరి వాడి కోడల్ని ప్రేమించి జ్యేష్ఠ కుమార్తెకి ఇచ్చినటువంటి శారా గ్రేస్కి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్క మాట నేను చదివి ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నయు ఆజ్ఞలన్నయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. దేవుడు చదవబడిన వాక్యాన్ని అందరి హృదయాలు ఫలింపచేయునుగాక. మనకి అన్ని విషయాలు తెలుసు. మనకి దేవుడు మనల్ని భూమి మీదకు పంపించాడు, మన ద్వారా మనకు ఒక సంతానం ఇచ్చాడు, మన సంతానం ద్వారా ఇంకొక సంతానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలంటే మన బ్రతుకు దినములలో వాక్యాన్ని చదువుతూ ఆ వాక్య ప్రకారం మనం నడుచుకుంటూ మన పిల్లలకు కూడా అదే వాక్యాన్ని ఉగ్గుపాలుగా వేసి ఆ వాక్య ప్రకారంగా నడిపించాలి. రెండవది, వాక్య ప్రకారంగానే మన కుటుంబాలను నడిపించుకోవాలి తప్ప మరి లోకం వైపు చూడటానికి వీలు లేదు. యాకోబు కుమారులు, అందులో కుమార్తె ఉంది, ఏం చూసిందంటే లోకం వైపు చూసింది, తన జీవితాన్ని పతనం చేసుకుంది. కొంతమంది కుమారులు ఉన్నారు, వాళ్ళు లోకం వైపు చూశారు, వాళ్ళు పతనం అయిపోయారు. ఒక ఆయన దేవుని వైపు చూశాడు. శ్రమలు, నిందలు, అవమానాలు, ఇనుప సంఖ్యలతో బంధించబడ్డాడు. తనది కాని దేశములో ఆయన ఆ దేశానికి ఒక చక్రవర్తిగా దేవుడు చేశాడు. అంటే తనకు తానుగా వాక్యాన్ని అలవరుచుకుని దేవుని మార్గములో నడిపించబడి ఆ కుటుంబానికి ఒక విలువ తెచ్చిన బిడ్డగా ఎదిగాడు. అలాగే మనం ఇంకా చూస్తే చాలామంది ఉన్నారు. రోదా అని చిన్నది చక్కగా దేవుళ్ళు ఎదిగింది, దైవజనుని స్వరం గుర్తుపట్టింది. ఒక చిన్నవాడు ఉన్నాడు, 5 రొట్టెలు 2 చేపలు మరి దేవుని దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ఇవ్వగలిగాడు. ఇంకా చెప్తే ఇశ్రాయేలు చిన్నది, మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీ వ్యాధి నయమవుతుంది. అంటే వాళ్ళు చిన్న వయసు నుంచే, ఉగ్గుపాల నుంచే వారు దేవునిలో వాక్యములు వెదిగారు కనుక వాళ్ళ జీవితాలు బహు ఫలవంతముగా ఉన్నాయని ఒక దైవజనుడిగా సెలవిస్తామని. మంచి పేరు శారా గ్రేస్. మరి నిజంగా ఇశ్రాయేల్ గారిని ప్రేమించి చక్కని మనవరాలను ఇచ్చారు. ఇందాక దారిలో అనుకున్నాం,
ఇంట్లో ఆడపిల్లలు లేరు, దేవుడు చక్కని బహుమానంగా ఆడబిడ్డనిచ్చారు. అందుకే ఎంత సంతోషంగా ఈ సెలబ్రేషన్ చేసుకున్నారని మేము మరి మాట్లాడుకుంటూ రావడం జరిగింది. దేవుని స్తోత్రం. నేను అంటాను, మన పిల్లల్ని వాక్యంలో పెంచుదాం. మరి ఆయన మనవరాలే కదండి, మనకి చాలామంది పిల్లలు ఉంటారు. అంటే మనం ఈ ముందుగా వాళ్ళకి ఏమి చూపిస్తే వాళ్ళ మైండ్ సెట్ దాంట్లోనే ఫిక్స్ అవుతుంది. మనం వాక్యమే చెప్తే వాక్యంలోనే ఫిక్స్ అవుతారు. ఇదిరా మంచిది, నీకు ఎదుకుంటాను అది కొంటాను అనుకో, దాని మీద ఫిక్స్ అవుతారు. కనుక మనం వేసే మొదటి విత్తనం ఏంటో తెలుసు అంటే, ఇశ్రాయేలు విను, నీవు వాక్యం విని దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటూ ఈ వాక్య ప్రకారం నీ బిడ్డలను కూడా నడిపిస్తే నీ పిల్లలు ప్రయోజకులై దీవించబడతారు. అటు కృప మనందరికీ, ప్రత్యేకంగా శారా గ్రేస్కి దేవుడు అనుగ్రహించి మరి ఆ బిడ్డకు మరి అనేకమైనటువంటి సంవత్సరాలు దీర్ఘాయుషు దేవుడు కలుగు చేసి మంచి ఆరోగ్యం ఇచ్చును గాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. చాలా వందనాలు అయ్యారు. ఏమి